షేను శెలకలల్లా ఎలకలు పంటను ఆగం చేస్తుంటే పొగ పెడతారు రైతన్నలు. ఎంత పెద్ద పొక్కలున్న ఎలకైనా మొస్స మర్రక బయటకు వస్తుంది. అగో అట్లనే కేటీఆర్ సారు పెట్టిన పొగకు ఓ పెద్ద మనిషి బయటకు వచ్చిండు. కంచె గచ్చిబౌలి భూముల యవ్వారంలా కాంగ్రెస్ సర్కార్కు ఓ బీజేపీ ఎంపీ సాయం చేస్తున్నాడని చెప్పిండు కదా. ఆయన ఇప్పుడు బయటకు వచ్చి రేవంత్ రెడ్డికి తనకు ఉన్న బంధాన్ని బయట పెట్టుకున్నాడు. ఆ ముచ్చటేందో మీరే ఎనుర్రి. వాడు దొంగ, ఇప్పుడు దొంగతనం సగంలో ఉన్నాడు. దొంగతనం అయినాక మీకు చెప్తా అని చెప్పిన దొంగ నిన్న బయటపడ్డాడు. సీఎం రమేష్ అనే ఒక బీజేపీ ఎంపీ, ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న 1665 కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట. ఎవరి ఫ్యూచర్ కోసమో నాకైతే తెలియదు. ఫ్యూచర్ సిటీ అట. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట. ఆ రోడ్డు 1665 కోట్ల రూపాయలతో వేస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. ఇన్నరా మొత్తం పేరు చెప్తే అన్ని చదువుకునేటోళ్ళు ఇప్పుడు వాళ్ళ బంధం ఏంటిదో బయట పడ్డదని చెప్తున్నాడు. పొగ పెడితే బయటికి ఎలకలు వచ్చినట్టు కేటీఆర్ చెప్పినట్టు ఈ బీజేపీ ఎంపీ బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. అక్కడ బీజేపీ పార్టీ ఎంపీ ఆంధ్ర కాంట్రాక్టర్ సీఎం రమేష్ ఏం మాట్లాడిందనేది ఓసారి నుర్రి. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. ఇన్నరా ఏమని కథ అల్లి చెప్తున్నాడో. కాంగ్రెస్ పార్టీ ఆ నడమ ఏదైతే మాట్లాడిందో అచ్చం అయ్యే మాటలు మాట్లాడిండు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. ఇతనికే ఫ్యూచర్ సిటీల 1600 కోట్ల రోడ్డు కాంట్రాక్టర్ ఇచ్చిందట కాంగ్రెస్ సర్కారు. ఈ సీఎం రమేష్ మన ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీల జోరుగా దోస్తాన్ చేసినోళ్ళు. అందుకే వెనక ముందు చూడకుండా కాంట్రాక్టర్ అప్పచెప్పిండు రేవంత్ రెడ్డి. అట్లనే రేవంత్ రెడ్డి ఏది రాసిస్తే దాన్నే చదివిండు సీఎం రమేష్. కవిత జైలుకు పోయి విడుదలైంది పోయిన ఏడాది ఆగస్టు నెలల. అంటే ఇంకో 10-15 రోజులైతే ఏడాది అవుతుంది. మరి ఈ సీఎం రమేష్ ఏమంటున్నాడు? 4-5 నెలల కింద కవితను విడుదల చేయిస్తే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అని కేటీఆర్ అడిగిందట. ఏడాది కింద విడుదలైన కవిత కోసం 4 నెలల కింద కేటీఆర్ ఈ రమేష్ ను కాల్చుడైంది. కాంగ్రెస్ రాసే ఇచ్చింది కావచ్చు స్క్రిప్ట్, కానీ తప్పులు లాజిక్కులు పొరపాట్లను సరి చేసుకున్నాక మాట్లాడాలే కదా. ఇంకేమంటున్నాడు? మా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రెస్ వాళ్లకు చూపించమంటవా అని బెదిరిస్తున్నాడు. నిజంగానే రమేష్ ఇంటికి కేటీఆర్ పోతే సీసీ కెమెరాల వీడియోలు పట్టుకొని వచ్చి చూపించాలి, అంతేగాని చూపించనా విడుదల చేయనా బయట పెట్టనా అని బెదిరిస్తాడా? అయినా అయిపోయిన పెళ్లికి సప్పులు కొట్టినట్టు ఎన్నడో జరిగిన దానికి ఇప్పుడు చెప్పుడైంది. 1600 కోట్ల కాంట్రాక్టర్ తీసుకొని మా తెలంగాణ సొమ్మును ఆంధ్రోళ్లకు దోషి పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ముచ్చట మనం చెప్తుంటే ఈ రమేష్ దాన్ని దాచిపెట్టి పని కట్టుకొని పాత ముచ్చటను కొత్తగా చెప్తున్నాడు. అది కూడా పొంత లేకుండా చెప్పి దొరికిపోయిండు. రేవంత్ రెడ్డికి ఆంధ్ర కాంట్రాక్టర్ నడుమ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నడుమ ఉన్న బంధం ఏంటిదో దీంతో తెలిసిపోయింది. రాష్ట్రం రాకముందు ఆంధ్రోళ్లు ఎసొంటి కుట్రలు చేసిండ్రో తెలంగాణలా అచ్చం అసొంటియే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎసొంటి రోజులు వచ్చే కదరా దేవుడా అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు.